హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. బాగున్నారా? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీ సాయి సాత్విక వ్లాగ్స్. నా పేరు రాధిక అండి. నేనైతే ఈరోజు మార్నింగ్ అయితే ఇడ్లీ పెట్టానండి. ఆ ఇడ్లీలు అయితే చాలా మిగిలిపోయినాయి. అయితే అవి ఇడ్లీలు వేస్ట్గా పడేయకుండానైతే ఇలా అయితే ఉప్మా చేసుకొని తింటే మాత్రం చాలా బాగుంటుందండి. ఇట్లా ఇడ్లీలు మిగిలినప్పుడు అయితే వాటిని చిన్నగా పొడి పొడిలాగా అయితే చేసుకోవాలండి. గట్టిగా పిసుకొద్దు. ఇట్లా చిన్నగా నెమ్మదిగా చేతులతో అంటుంటే పొడి పొడిలాగా వస్తాయి. అప్పుడు అలా పొడిలాగా చేసుకొని తర్వాత కొన్ని పుట్నాలు అయితే తీసుకోవాలి. పుట్నాల పప్పు ఉంటుంది కదా, ఆ పుట్నాల పప్పు తీసుకొని మెత్తగా పౌడర్ అయితే చేసి పెట్టుకోవాలి. అది పౌడర్ చేసి పక్కన పెట్టుకొని ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసుకొని అయితే ముగ్గుడు పెట్టుకోవాలి. ముగ్గుడు పెట్టుకున్న తర్వాత అందులో మనకు ఉప్మాకు సరిపడినంత ఆయిల్ అయితే వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 స్పూన్ జీలకర్ర వేయాలి. ఆ జీలకర్ర కూడా వేడైపోయిన తర్వాత మళ్ళీ ఇంకొక స్పూన్ ఆవాలు కూడా వేసుకోవాలి. ఆవాలు జీలకర్ర మంచిగా ఆయిల్లో ఫ్రై అయిన తర్వాత ఒక 2 కానీ 3 కానీ ఎండుమిరపకాయలు ఉంటాయి కదా, ఆ ఎండుమిరపకాయలు చిన్నగా ముక్కల్లాగా కట్ చేసుకొని అయితే వేసుకోవాలి. ఆ ఎండుమిరపకాయలు కూడా ఫ్రై అయిపోయిన తర్వాత కొంచెం కొత్తిమీర కూడా వేసుకోవాలి. కొత్తిమీర వేయాలి, కరివేపాకు కూడా వేసుకోవాలి. నేనైతే ఇప్పుడైతే నువ్వులు వేస్తున్నానండి. ఇట్లా ఇడ్లీ ఉప్మాలో నువ్వులు వేసుకుంటే చాలా బాగుంటుంది. నువ్వుల పొడి అన్ని కూరలలో వేసుకున్నా కానీ టేస్టీగా ఉంటాయి. నువ్వులు కూడా చాలా హెల్త్కి మంచిది కదా. ఇలా ఇడ్లీ ఉప్మాలో నువ్వులు వేసుకుంటే అయితే సూపర్ టేస్టీగా ఉంటుందండి. తింటుంటే కూడా చాలా బాగుంటుంది. ఇట్లా నువ్వులు కూడా ఆయిల్లో మంచిగా సిమ్లో పెట్టి అయితే ఫ్రై చేసుకోవాలి. అవి మొత్తం ఫ్రై అయిన తర్వాత మనకు రుచికి సరిపడినంత ఆయిల్ కూడా వేసుకొని కలిపేసి ఆ తర్వాత మనం ఇడ్లీలు పొడిలాగా చేసి పెట్టుకున్నాం కదా, ఆ ఇడ్లీ పొడి అయితే మొత్తం అందులో ముక్కుడులో వేసుకొని ఒకసారి అయితే అంతా కలిసేలాగా కలుపుకోవాలి. ఆ తర్వాత మనం ముందుగా పుట్నాల పప్పు అయితే పొడి చేసి పెట్టుకున్నాం కదా, గ్రైండ్ చేసి ఆ గ్రైండ్ చేసుకున్న పుట్నాల పొడి కూడా అందులో వేసుకొని మొత్తం ఇడ్లీ ఉప్మాకి కలిపేలాగా కలుపుకోవాలండి. ఇట్లా పుట్నాల పొడి వేస్తే మంచి ముద్దలాగా లేకుండా పొడి పొడిగా వస్తుంది, చాలా బాగుంటుందండి. ఇలా ఇప్పుడు మంచిగా వేడివేడిగా చేసి పిల్లలకైనా పెద్దవాళ్ళకైనా చేసి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. మా ఇంట్లో అయితే మా పిల్లలు ఇష్టంగానే తింటారు. నేను ఇడ్లీలు మిగిలిపోయినప్పుడు అలా ఎప్పుడైనా ఈవినింగ్ అయినా కానీ ఇలానే చేసి పెడతానండి. చాలా బాగుంటుంది. మీకు కూడా అందరికీ నచ్చితే ట్రై చేయండి ఫ్రెండ్స్. నా వీడియోలు కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చాలా బాగుంటుందండి ఇడ్లీ ఉప్మా, సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు తయారు చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. నచ్చితే లైక్ చేయండి, సపోర్ట్ చేయండి అందరూ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.